ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారికి కూడా ఏ గ్రహం పాడైతే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహం ఎటువంటి పరిహారం చేసుకుంటే మీకు ధన సంబంధించిన విషయమా, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోవడమా, వృత్తా, వ్యాపారమా, సంతానమా, వివాహమా అనేటువంటిది ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. అందులో మరి ఇవేమీ లేని వాళ్ళు ఉంటారు, జాతచక్రం తెలియని వాళ్ళు, నక్షత్రం రాశి తెలియని వాళ్ళు, వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో చెప్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. మకర లగ్నము, మకర రాశి. లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. అయితే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉండడము, ఒక్కొక్క గ్రహం ఆయా భావాలను రూల్ చేయడం జరుగుతుంది. అంటే ధనానికి ఇట్లా రకరకాలుగా. అయితే మకర లగ్నానికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, మీ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అయితే కర్మ అంటే మీరు ఎంత వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాని ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు న్యాచురల్ కర్మస్థానంలో మీరు పుట్టారు కాబట్టి, న్యాచురల్ 10th హౌస్ కాబట్టి మీరు మీ ధనము వేరు కాదు, మీరే ధనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లగ్న ద్వితీయాధిపతి ఒక్కరే మీకు మీరుగా చేసుకునేవే ఫైనాన్షియల్గా బాగా గ్రో ఇస్తుంది. అయితే ఇది ఎంతవరకు శని భగవానుడు బాగున్నంత వరకు అద్భుతంగా ఉంటాయి. శని భగవానుడు పాడయ్యాడు అనుకోండి, మీ యొక్క స్వయం కృప అపరాధాల వల్ల ధనాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి, మీరు శనిని స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎలాగండి, శని ఎప్పుడు కూడా శ్రమకారకుడు, ఎంత శ్రమ పడుతుంటే అంత స్ట్రాంగ్ అవుతారు మీరు ఫైనాన్షియల్గా. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ శనిని స్ట్రాంగ్ చేసుకునే క్రమంలో శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే మీరు ఎదుగుతారు, మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్స్ కూడా బాగుంటాయి. అయితే ఇక్కడ ధర్మబద్ధంగా ఉండేటువంటి సిబ్లింగ్స్ ఉండడము, లేదా విదేశాలకు వెళ్ళడం వాళ్ళు ఇట్లాంటివి జరుగుతాయి సర్వసాధారణంగా. అదేవిధంగా కొన్ని పుణ్యకర్మలకు ఎక్కువగా మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు, ధర్మబద్ధమైనటువంటి వాటికి, స్పిరిచువల్ వాటికి ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు. అయితే ఈ గురువు కనుక మీకు పాడయ్యాడంటే సిబ్లింగ్స్తోనే ఇబ్బంది ఉంటుంది ఓ పక్క. అదేవిధంగా ఈ గురువు కనుక పాడితే వ్యసనాలకు కూడా గురవుతాడు. అంటే మీరు ఎక్కువ వ్యసనం వైపు వెళ్ళిపోతుంది, మీకు తెలియకుండా కంట్రోల్ తప్పుతుంది. అంటే మీ జూపిటర్ పాడయ్యాడు, లేదా 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనే విషయం అర్థం చేసుకొని మీరు ఏం చేయాలంటే, మీరు పర్టికులర్గా దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే ఆ యొక్క దాని నుంచి బయటపడగలుగుతారు. దత్తాత్రేయుడు ఆరాధన చేసినట్లయితే. ఇక్కడ మీకు 4వ అధిపతి కుజుడైనందుకు కర్మాగారాలు, కుజుడు బాగున్నాడు, లగ్నంలో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ అయ్యాడు. అదేవిధంగా కుజుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఓన్ హౌసెస్లో ఉన్నాడు. కర్మాగారాలు, భూముల వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల బాగా కలిసి వస్తుంది. చదువు కూడా బాగా చదువుతారు, కుజుడు బాగుంటే వాటికి సంబంధించినవి చదువుతారు. అదే కుజుడు కనుక పాడైనట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చదువు విషయంలో ఎక్కడో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి చూడడానికి శుభగ్రహాలతో కలిసినట్టు ఉన్నా కూడా దాని పోర్ట్ఫోలియో దెబ్బతింటుంది. అది కూడా క్లీన్గా పర్సనల్ చాట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ క్రియేటివిటీ వర్క్స్ చేయడం, ఎందుకంటే శుక్రుడు మీకు పంచమ దశమాధిపతి. సంతానం కలిగినప్పటి నుంచి వర్క్ అనేటువంటిది అద్భుతమైన స్టేజ్లోకి వెళ్ళడం. ఎప్పుడు శుక్రుడు బాగుంటాయి, శుక్రుడు బాగోలేడు అనుకోండి, క్రియేటివ్లోకి వెళ్ళి ఇబ్బంది పడడం వల్ల నేను చాలామందిని చూసాను. అంటే ఏంటి, సినిమా ఫీల్డ్లో వెళ్ళిపోతారు మకర లగ్నాల వాళ్ళు, శుక్రుడు బాగోపోతే అక్కడ పోయి లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే శుక్రగ్రహం మీకు అంతర్దశల్లో వచ్చిన మహాదశలో బాగున్నప్పుడు వస్తేనేమో దాని ద్వారా ఎదుగుతారు. శుక్రుడు పాడయ్యే అంతర్దశలు వచ్చినప్పుడు తెలియకుండానే ఇట్లాంటి వాటిల్లో క్రియేటివ్ అని, సినిమా ఫీల్డ్ అని, లేకపోతే కెమెరామెన్గా వెళ్తానో, డైరెక్టర్ అవుతానో, యాక్టర్ అవుతానో వెళ్ళి స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు మీ యొక్క జీవిత భాగస్వామి ఎప్పటికీ కొంచెం యంగ్గా కనబడేటువంటి లక్షణాలు ఉంటాయి, బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి చంద్రుడు అవడం వల్ల. అయితే మీకు వివాహ సంబంధించిన విషయంలో మీకు కుదరట్లేదు, ఇబ్బంది పడుతున్నారంటే మీరు చేయవలసిన చిన్న రెమెడీ ఏమిటంటే, చంద్ర, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, లలితా అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. రవి గనక బాగుంటే ఈజీగా అన్నీ కలిసి రావడం జరుగుతుంది. ఎందుకంటే రవి అష్టమాధిపతి అవుతాడు మీకు. అదేవిధంగా తక్కువ కష్టానికి ఎక్కువ లాభం ఇస్తూ ఉంటాడు రవి కనుక మీకు బాగుంటాయి. అబ్బా చాలా ఈజీగా వచ్చిందండి అంటూ ఉంటాం కదా, అటువంటివి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు షష్టమ భాగ్యాధిపతి, మీ పూర్వజన్మ కర్మకారకుడు బుధుడయ్యాడు. మీ యొక్క జీవితం యొక్క అంతా కూడా మీ ఈ బంధువర్గము లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఆయనే తిరుగుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలిత మరియు విష్ణు సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు సూర్య నమస్కారాలు, సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించాలి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహ కానివ్వండి, కొంత ప్రభావం దాని మీద ఉండుంటూ ఉండదని కాదు. ఏలినాడు శని ప్రభావం ఉంది అందుకే నా లైఫ్ ఇలా అయిపోతుందని, లేకపోతే సర్పదోషం ఉందని, లేకపోతే పితృదోషం ఉందని, ఇట్లాంటివన్నీ భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి,
మీకు నిజంగా సర్పదోషమే ఉంది. అసలు అది ఎలా చూసుకోవాలి? సర్పదోషం ఎప్పుడు కూడా కుజరాశుల్లో రాహు ఉండడము లేదా కుజశని కాంబినేషన్, కుజరాహు కాంబినేషన్, ఏదైనా గ్రహం అంటే సర్పగ్రహాలైనటువంటి ఈ యొక్క రాహుకేతువులు లగ్నంలో ఉన్నప్పుడు కూడా మీకు సర్పదోషం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సర్పదోషం ఉన్నంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని అనుకోకండి. కొంచెం వాళ్ళకి సర్ప సంబంధించినవి కల్లోకి రావడం, లైఫ్ సడన్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా ఏమీ లేదు, ఏం పెద్దగా భయపడిపోవాల్సిన పని లేదు. మీరు చక్కగా కాళహస్తికి వెళ్ళండి, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి, అక్కడ పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, రాహుకేతు పూజ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. లేదు అంత దూరం వెళ్ళలేము, చక్కగా మీ ఇంటి దగ్గర ప్రతిష్ట ఉంటుంది, నాగప్రతిష్ఠ చేసిన ఉంటాయి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ప్రతిష్ఠ మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకంగా వేయండి, సరిపోతుంది. అలా కాదండి కాలసర్ప దోషం ఉందండి అంటూ వస్తుంటారు నా దగ్గరికి. అసలు కాలసర్ప దోషమే ఉండదు ఆ జాతకాలు. ఇంకోటి ఏంటంటే కాలసర్ప దోషం కాలానికి అప్లై చేయమన్నారు, జన్మజాతకానికి కాదు. అయితే చాలామందికి అది ఎలా చూసుకోవాలని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. అది ఏమిటంటే చాలా సింపుల్. రాహు కేతు ఎప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటారంటే రాహు మేషంలో ఉంటే కేతు తులలో, లేదా రాహు వృషభంలో ఉంటే కేతు వృశ్చికంలో, రాహు మిథునంలో ఉంటే కేతు ధనస్సులో, ఇలాగా 1/7 యాక్సెస్లో ఉంటారు. ఇలా రాహుకేతువులు ఉదాహరణకి మేషంలో రాహు, తులలో కేతు ఉంటే వన్ సైడ్ అంటే మేషం నుంచి తుల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డం, లేదా ఇటు మేషం నుంచి ఇటువైపు అయినా అటువైపు అయినా అన్ని ప్లానెట్స్ ఒకవైపు పడిపోయి ఈ రాహుకేతులు వన్ సైడ్ ఎటువంటి ప్లానెట్ లేకపోతే దాన్ని కాలసర్పదోషము అంటారు. అన్నిటినీ కాలసర్పదోషం అంటారు. చాలామంది తెలియక అసలు తెలియని విషయాలకి ఇది కాలసర్పదోషం ఉందని చెప్తే పాపం అది పట్టుకొచ్చి ఏమంటే నాకు కాలసర్పదోషం ఉందంటే నా లైఫ్లో నేను ఎదగలేకపోవడానికి కారణం ఇదా అనుకుంటారు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, 140 దేశాల యొక్క ప్రెసిడెంట్ల జాతకాలను నేను చూశాను. వాళ్ళ జాతకాల్లో కాలసర్పదోషం ఉంది. మరి వాడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అంటే కాలసర్పదోషం ఏమీ కూడా మనల్ని ఏమీ ఆపేయదు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉంది కాలసర్పదోషం. అలా అంటే ఆయన ఏమీ చిన్న వ్యక్తి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక విషయం, ఇక్కడ అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఏం భయపడక్కర్లే. శని ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఎక్కువ వాకింగ్ చేస్తూ శ్రమ పడుతుండండి. మీ అంతటా మీరు కనుక శ్రమ పడుతూ కాస్త పేదవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి మీరు ఏదైనా సహాయం చేస్తుంటే ఆ శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఏమీ అవ్వదు. శనివారాలు తైలాభిషేకం చేసుకోవడము, నువ్వులుతో తయారు చేసినటువంటి ఉండల్ని పంచడము, లేకపోతే నువ్వులు దానంగా ఇవ్వడము, ఇవి కనుక చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా అంతా క్లియర్ అయిపోతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయాల్లోనే సీఎంలు పీఎంలు అయ్యారు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈ సమయాల్లోనే అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అంటే శనేమి మనల్ని ఎదగడానికి ఎక్కడ ఆపడు, శ్రమనిస్తాడంతే. ఇక పితృదోషాలు, మాతృదోషాలు, స్త్రీశాపాలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? శుక్రుడు పాడైతే స్త్రీశాపం. అప్పుడు ఏం చేయాలి? స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తున్నప్పుడు వాళ్ళతో కొట్లాడకూడదు. నేను పూర్వజంలో చేసిన కర్మ అనుకుని అమ్మవారిని ప్రార్థించుకోవాలి, శ్రీమాత్రే నమః అనుకోవాలి. పితృదోషాలు ఏర్పడ్డాయి, అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వాలి పెద్దలకి. అదేవిధంగా మాతృదోషం ఏర్పడింది, తల్లితో ఏదో ఇబ్బంది ఏర్పడడం, తల్లి యొక్క బాధ్యతలు మీరు చూసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అర్థం చేసుకొని మీరు జ్యోతిష్శాస్త్రం అంటే ఒక వెలుగుని చూపించేది కానీ భయపెట్టేది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు కనుక తెలుసుకొని వెళ్తూ మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఒక నక్షత్రం వాళ్ళందరికీ ఒకలాగే జరగాలని లేదు, ఒక లగ్నం వాళ్ళకి అందరికీ ఒకలాగే జరగాలని లేదు. ఎందుకంటే వీళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి గ్రహాల్లో తేడా ఉంటుంది.